Welcome to Today Telangana News Channel. Pensioners hunger strike in front of Karimnagar Collector's Office on 24th of this month. Reva State Convener Koheda Chandramuli. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ నా పేరు గద్దె జగదీశ్వరాచారి. మరి ఈరోజు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ 34 మంది చనిపోయారు. ప్రభుత్వం కళ్ళు ఉండి చూడనట్టు, చెవులు ఉండి విననట్టు ప్రవర్తిస్తుంది. ఇది మాకు చాలా బాధ కలుగుతుంది. ప్రభుత్వం ఏమనుకుంటుందంటే ప్రతి నెల ఉద్యోగస్తులకు 700 కోట్లు మేము రిలీజ్ చేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ రిటైర్డ్ అయిన పర్సన్స్కి వచ్చేసరికి కనీసం 10% కూడా మాకు మా బెనిఫిట్స్ కానీ మా బకాయిలు కానీ అందడం లేదు. ఇదొక్కటి ప్రభుత్వం గమనించాలి. మాకు సెపరేట్గా రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి 500 నుంచి 1000 కోట్లు కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఇది గౌరవ ముఖ్యమంత్రుల దృష్టికి వెళ్ళడం లేదని నేను అనుకుంటున్నాను. ఇది వారు గమనించాలని కోరుకుంటూ, మరి మేము కూడా బజార్న పడ్డాము. 21 నెలలు గడిచింది. నేను ఏప్రిల్లో రిటైర్ అయ్యాను. మాకు అమ్మాయి పెళ్ళి ఉండే, మా ఇలాంటి ఒక ఇల్లు ఇన్స్టాల్మెంట్ మీద వచ్చే పెన్షన్లో 25,000 అట్టే పోతున్నాయి. ఇక నాకు 25,000తోని మరి గడపడం అనేది జీవితం చాలా ఇబ్బందుల పాలవుతున్నాము. దయచేసి అందరూ కూడా ఈ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ బాధలను దృష్టిలో పెట్టుకొని మాకు సెపరేట్గా రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసమే కొంత బడ్జెట్ కేటాయించాలని కోరుకుంటూ, మరి రేపు అందరూ కూడా ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ చేసే నిరాహార దీక్షకు అన్ని సంఘాల మద్దతు కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం గమనించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన TR9 వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా, నేను కోశాధికారి కనపర్తి దివాకర్. గత మార్చి 2024 నుండి దాదాపుగా 14,000 మంది ఇప్పటి వరకు రిటైర్డ్ అయ్యారు. ఇందులోపల దాదాపుగా ఎవరికి కూడా 21 మాసాలైన ఇప్పటికీ ఎవరికి కూడా వాళ్ళకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ బకాయిలు ఏవి చెల్లించబడలేదు. ఇప్పటికీ 36 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి కనబరచకుండా మా మీద ఎలాంటి దయ లేకుండా మమ్మల్ని చాలా దీన పరిస్థితి లోపల, చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి లోపల అనారోగ్యం ఉండి దాదాపుగా మేము ఈ 61 సంవత్సరాలు మీరు ఉద్యోగానికి అవసరం లేదు, విశ్రాంతి తీసుకోండి అని చెప్పినటువంటి ప్రభుత్వమే మాకు ఈ అవిశ్రాంత పోరాటానికి తెరలేపింది. ఈ వయస్సు లోపల మేము రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితి పెద్దగా లేదు. అయినప్పటికీ మా వంతుగా మేము గత 4 మాసాల నుండి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయినా ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. ఈ 20వ తేదీ లోపల పెన్షనర్ జేఏసీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మరియు కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరంగా మేము ఈ 24వ తేదీ నాడు రేపు సామూహిక నిరాహార దీక్ష ఒకరోజుకు సంబంధించినది చేపట్టడం జరిగింది. దీన్ని పెద్ద ఎత్తున దీనిలో ఎక్కువ మంది పాల్గొని దీన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వానికి మా తరపున మీ ద్వారా విన్నపాన్ని మాకు వచ్చే చేయాల్సింది కోరుకుంటున్నాను.